హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. వాస్తు అంటే కేవలం ఇంటి ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రమే మనం ఆలోచిస్తాం మిత్రులారా. కానీ వాస్తు అనేది మనం కొనేటటువంటి స్థలం మీద మాత్రమే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. స్థలం భూమి మీద ఏ రకంగా దానికి రోడ్లను బేస్ చేసుకొని దిక్కులకు సరిపెట్టబడి ఉన్నది అనేది మనిషి యొక్క మానసిక శాంతిని నిర్ణయిస్తుంది. మనం ఇల్లు కట్టకుండానే అది ఉండేటటువంటి విధానాన్ని బట్టి, ఆ ఇల్లు శాంతినిస్తుందా ఆ కుటుంబానికి, అశాంతినిస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది మిత్రులారా. అందువల్ల ఈ యొక్క దిక్కులకు సరిపెట్టి ఉండాలి అనేది ఒక తార్కాణంగా చూపెట్టడానికి ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పిరమిడ్స్ దగ్గర నుంచి మన కంటి ముందు కనపడేటటువంటి హరప్ప, మొహంజదారో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, తర్వాత 1100ల శతాబ్దంలో కట్టినటువంటి యాంకోర్ వాట్, యాంకోర్ థామ్ అనేటటువంటి కంబోడియాలో ఉన్నటువంటి మహా నగరాలు, బోరోబదుర్ ఇండోనేషియాలో ఉన్నటువంటి మహా కన్‌స్ట్రక్షన్, 1600ల శతాబ్దంలో కట్టినటువంటి తాజ్‌మహల్, పీటర్ బాసిలికా చర్చ్, ప్రెసిడెన్షియల్ హోమ్ అమెరికాలో మనం చూసినప్పుడు ఇవన్నీ భిన్న సంస్కృతులు, భిన్న మతాలు అయినప్పటికీ ఆర్కిటెక్చర్ అనే దానికి ఒక గ్రామర్, ఒక ఫార్మ్ ఉందని ఆ యొక్క ధర్మాన్ని అక్కడ ఎగ్జిక్యూట్ చేశారు. అది మనం గమనించాలండి. అదేంటంటే భౌగోళికమైనటువంటి దిక్కులకి సరిపెట్టి కట్టడం వాటిని. అది ప్రకృతి ధర్మం. మన పూర్వీకులు ఎప్పుడో గమనించారు. భూమితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. భూమి తాలూకు పురుష ఎనర్జీ అంటాం అన్నమాట. వాస్తు పురుష అంటాం అన్నమాట. ఆ యొక్క వాస్తు పురుషకి ఒక లైఫ్ అనేది ఉంది. ఆ లైఫ్‌ని భూమి మీద ఉపరితలం మీద ఒక ప్రవాహంలాగా నడుస్తూ ఉంటుందన్నమాట. పోల్ టు పోల్ మధ్య. అందువల్ల ఆ ప్రవాహాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి. మన కన్‌స్ట్రక్షన్ అనేది ఆ యొక్క ప్రవాహాన్ని ఒడిసి పట్టుకున్నప్పుడు శక్తివంతం అవుతుంది. ఆ ప్రవాహాన్ని ఒడిసిపెట్టుకోలేనప్పుడు కొంత శక్తిహీనత అవుతుంది. అందువల్ల ఇంటిని జాగ్రత్తగా కట్టుకోవాలి. కానీ అది ఒక్క ఇంటికి ఆయం కట్టే విషయం ఒక్కటే సాధ్యం చేయదు. పరిపూర్ణమైన వాస్తు కావాలంటే మనకి ఎలాంటి కాన్షియస్‌నెస్ కావాలి అనేది భూమి మీద మనము ఈజీగా చేయవచ్చు. కానీ మనం కట్టేటటువంటి క్షేత్రము దిక్కులకు సరిపట్టుబడి ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. దిక్కులకు సరిపట్టి లేకపోతే అనర్థాలు జరుగుతాయి. పెద్ద ప్లాట్లు అనుకోండి. ఒక 10 సెంట్లు, 20 సెంట్లలో వ్యవసాయ క్షేత్రం అనుకుంటే మనకి నచ్చినట్టు ఒక 1000, 1500 ఎసెప్ట్ నచ్చినట్టు దిక్కులకు కట్టించేసుకోవచ్చు. కానీ ఒక 150 చదరపు గజాల ప్లాట్లు గాని, ఒక 100 చదరపు మీటర్ల ప్లాట్లు గాని, చిన్న చిన్న వీధులతో ఉన్నప్పుడు మనకి సాధ్యమవుతుందా? అవ్వదు. అందువల్ల మన టౌన్ ప్లానింగ్ అధికారులు, మన డెవలప్‌మెంట్ చేసేటటువంటి డెవలపర్సు, బిల్డర్సు మీరు ఇది తెలుసుకోవాలి. పరమాత్ముడు ఎక్కడో లేడండి. పరమాత్ముడు తత్వం ఎక్కడో లేదనమాట. నువ్వు దిక్కులకు సరిపెట్టి కడితే ఆ పరమాత్ముడిని మనం అందుకున్నట్టే. అందుకని చెప్పి బిల్డింగ్ బైలాస్‌ని అనుసరించి అంటే మన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీసు అదే రకంగా డీటీసీపీ వాళ్ళు పొందుపరిచినటువంటి సూత్రాలను, సనాతన వాస్తుధర్మ సూత్రాలను కలగలిపి ఏన్షియంట్ టౌన్ ప్లానింగ్ పద్ధతుల్ని పర్యవేక్షణ చేసి, వాటిని పరిశోధన చేసి, ఈరోజు కట్టుకునే విధంగా మనం ఒక కమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకోవాలి అనేది చేయడం అనేది జరిగింది మిత్రులారా. ఇందులో ఫస్ట్ విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఇప్పుడు ఉన్నటువంటి వాస్తు లేఅవుట్స్‌లో మనం లేఅవుట్స్‌లో కొనుక్కుంటున్నాం. ఎల్‌పీ నంబర్ వస్తుంది. లేఅవుట్ పర్మిట్ నంబరు.
చక్కగా రోడ్లు వేసుంటాయి. కరెంటు అన్నీ పెట్టుంటాయి. కాలువలు వేసుంటాయి. భూగర్భ డ్రైనేజ్ వేసుంటారు. చక్కని గ్రీనరీ కనపడుతుంది. కానీ ఒకటి కొరవడింది. ఏంటి? ఆ దివ్యత్వం కొరవడిందనమాట. ఆ దివ్యత్వాన్ని ఇక్కడ నేను చూపెట్టడం అనేది జరిగింది. ప్లస్సు మనకి మనంగా ఇవన్నీ మనం ఎగ్జిక్యూట్ చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు, ఒక వ్యాపార వర్గాల వారు డెవలపర్స్ ఆలోచించేటటువంటి దానికంటే మనం ఇంకా ఎక్కువ ఆలోచించొచ్చు. అవి ఏంటనేది ఇందులో నేను మీకు చెప్తాను. మిత్రులారా, మనము ఓవరాల్‌గా లేఅవుట్ చూసినప్పుడు, లేఅవుటు చివరి అంచుల్లో మనము ఈ రకంగా ఒక గ్రీనరీ అనేది వదిలిపెట్టాం. ఇది కనీసం 3 మీటర్లుగా మనం తీసుకున్నాం మిత్రులారా. ఇది తీసుకోవడానికి అర్థం ఏంటంటే, మన లేఅవుట్ చుట్టూ ఈ 3 మీటర్ల విడ్త్‌తో మొత్తం ఓవరాల్‌గా మనం ఏం చేశామండి, ఇది కూడా మీరు ఇదిగోండి. 3 మీటర్ల విస్తీర్ణంలో మొత్తము లేఅవుట్ మొత్తము మనం ఏదైతే ప్లేస్ వదిలామో ఒక గ్రీన్ బెల్ట్ కింద వదిలామండి. ఈ గ్రీన్ బెల్ట్ కింద వదలడంలో అర్థం ఏంటంటే, నియర్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా సరే మన పక్కన ఎవరైనా లేఅవుట్ వేసుకోవచ్చు. మన పద్ధతుల ద్వారా వారికి లభించినటువంటి స్థలాభావాన్ని బట్టి వాళ్ళు రోడ్లు ఏమైనా ఏసినప్పుడు కొన్ని సందర్భాలలో మన ప్లాట్‌లకి అవి వీధి పోటు కింద పరిణమించవచ్చు. ప్లస్సు మనం పూర్తిగా ఎడ్జ్‌కి ప్లాట్‌లిస్తున్నారు. అంటే లేఅవుట్ మొత్తానికి ఉన్నటువంటి సరిహద్దు గోడ అనేది మన ప్లాట్‌కి కూడా హద్దవుతుంది. అందువల్ల మనం చాలా వెరీ క్లోజ్‌గా ఒక వేరే కమ్యూనిటీకి దగ్గరవుతాం అన్నమాట. అందుకని చెప్పి ఈ రకంగా ఈ 33.5 ఎకరాలలో ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రీన్ బెల్ట్ మనకి 106.87 సెంట్లు స్థలం వచ్చిందండి. ఎవరు ఒక 33.5 ఎకరాలలో దగ్గర దగ్గర ఒక ఎకరానికి తక్కువ కాకుండా ఉన్న స్థలాన్ని గ్రీన్ బెల్ట్‌కి వదులుకుంటారా? ఒక వ్యాపారం చేసేటటువంటి వర్గాలు ఈ ఎకరంలో కనీసము ఇంకో 2,400 చదరపు గజాలు అంటే 50% ఆఫ్ ద ల్యాండ్‌ని ప్లాట్‌ల రూపంలో ఒక 15, 20 ప్లాట్లు వేయడం ద్వారా ఒక ధనార్జన జేయంగా వెళ్తారు. కానీ మనమేంటి, ఒక కమ్యూనిటీగా మనకి మనమే కొంత డబ్బులు సమకూర్చుకొని, మన సొంత లేఅవుట్స్ మనం వేసుకునే దానికి మేము మీకు స్థలం కొనుగోలు చేసే దగ్గర నుంచి, లేఅవుట్ అప్రూవల్ చేసి డెవలప్ చేసే వరకు సర్వీసెస్ ఇస్తాం కాబట్టి, ఇది మన కమ్యూనిటీకి ఉండిపోతుందండి. మనం వ్యాపారం చేయటం లేదిక్కడ. అదే రకంగా మన కమ్యూనిటీ చుట్టూ ఒక గ్రీన్ కవర్ అన్నమాట. 3 మీటర్స్‌లో మనము చక్కని గ్రీన్ కవర్ ఏసుకోవచ్చు. మన కమ్యూనిటీకి కావలసినటువంటి కూరగాయలను కూడా, ఆకుకూరలను కూడా మనం ఆ ఎకరంలో పండించుకోవచ్చండి. ఆ 10 అడుగుల 10 గజాల స్ట్రిప్ ఏదైతే ఉందో మొత్తము, ఈ మొత్తంలో మనం ఆ రకమైనటువంటి ఇది ఏసుకోవచ్చనమాట. అబ్జర్వ్ చేయండి. సో, ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుందండి? మన క్షేత్రాన్ని మనమే డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుందండి. ఈ రకంగా మీరు చూసుకునేటప్పుడు, ఈ 9 అడుగుల 10 అంగుళాలు 3 మీటర్లు, 3 మీటర్లుగా మనం తీసుకున్న స్ట్రిప్పు ఎంతొచ్చిందో చూడండి ఒకసారి. ఇక్కడి నుంచి మొదలుపెడితే లేఅవుట్ మొత్తం అది అయ్యేటప్పటికల్లా ఇక్కడ 1426 చదరపు రన్నింగ్ ఫీట్ అడుగుల రన్నింగ్ ఫీటు. ఇక్కడ 958 అడుగుల 2 అంగుళాల రన్నింగ్ ఫీట్‌లో మొత్తం ఒక ఎకరం ఏరియాలో అదంతా స్ట్రిప్ అంతా 4 పక్కల కలిస్తే 106 సెంట్లొచ్చిందండి. సో, ఇది ఎవరైతే బైలాస్ ప్రకారము మనము 10% ఓపెన్ స్పేసెస్ వదలాలి అనే దానికి అడిషనల్‌గా ఇచ్చిందండి. అంటే 10% లోపల బ్రహ్మస్థానం రూపంలో ఈ గ్రీన్ స్పేస్ వదిలిపెట్టేసాం.
ఎగ్జాక్ట్‌గా 10% తక్కువ కాకుండా వదిలిపెట్టేసామండి. ఇదిగోండి ఇక్కడి నుంచి హ్మ్. ఈ 609 అడుగులు ఇంటూ ఆహ్, ఈ 299.5 అడుగులలో మనకు కావాల్సిన 10% ఓపెన్ స్పేసెస్ ఇచ్చేసాం. స్టిల్ ఒక, ఒక ఫెన్స్ లాగా, ఒక గ్రీన్ బెల్ట్ అనేది మన లేఅవుట్ చుట్టూ మనం డెవలప్ చేసుకుంటున్నాం అన్నమాట. సో, అది ఈ యొక్క థీమ్‌లో ప్రత్యేకత. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఔటర్ రింగ్ అనేది ఏసామండి. జనరల్‌గా ఎవ్వరు ఆ రింగ్ వేయకుండా ఇంకొక 40 ఫ్లాట్లు ఎక్స్‌ట్రా వస్తది. ఆ రింగ్ ఏయకుండా ఉంటే. కానీ ఇది మనం కమ్యూనిటీగా డెవలప్ చేసుకునేది తరాలకి మనం ఇవ్వగలిగే గిఫ్ట్ ఇది మాత్రమే. థాంక్ యూ వెరీ మచ్.